వానరాల బెడద తీరేదెప్పుడు? ప్రజల ఆవేదన. అటవీ ప్రాంతాలు తగ్గడం, ఆహారం కోసం మానవ ఆవాసాలపై ఆధారపడడం వల్ల వానరాల బెడద అనేది నిరంతర సమస్యగా మారింది. గ్రామాలు, పట్టణాల్లో వానరాల బెడద రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, పండ్ల తోటలను ధ్వంసం చేయడం, చిన్నారులు, వృద్ధులను భయభ్రాంతులకు గురి చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దేవాలయాలకు వెళ్లే భక్తులపై దాడి చేయడం చేస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే దేవాలయం గోడలపై వానరాలు తిష్టవేయడం, ప్రసాదాలను ఎత్తుకుపోవడం చేస్తున్నాయి. దేవుడిపై భక్తి కన్నా కోతులు ఎప్పుడు దాడి చేస్తాయో అన్న ఆందోళనే భక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వానరాలు గుంపులుగా తిరుగుతూ ఇళ్లపై, కప్పులపై సంచరిస్తున్నాయి. మహిళలు బయట పనులు చేసుకోవాలన్నా, పిల్లలు పాఠశాలకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వానరాల దాడుల్లో పలువురు గాయపడిన ఘటనలు కూడా నమోదయ్యాయి. రైతులు కూడా వానరాల వల్ల భారీ నష్టాలను చవిచూస్తున్నారు. మామిడి, జామ, అరటి వంటి పంటలను ధ్వంసం చేస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని రైతులు వాపోతున్నారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ వానరాల సంఖ్య పెరగడం, అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల అవి నివాస ప్రాంతాల వైపు వస్తున్నాయని తెలిపారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అయితే వానరాల బెడద తీరేది ఎప్పుడు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.